అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించాలి అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఒక బాణలి గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. అవి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద టమాటో, చిన్నవైతే 2 వేసుకోండి. అవి కాసేపు వేయించాలండి. అవి వేగిన తర్వాత ఒక కట్ట గోంగూర అందులో వేసుకొని అది కూడా మనం వేయించుకోవాలండి. వాటర్ ఏమి వేయకూడదు. ఇందులో ఉన్న వాటరే మనకు సరిపోతుంది అది వేగడానికి. తర్వాత సాల్ట్, ఆ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దాన్ని బాగా వేయించుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అవి కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలండి, చల్లారనివ్వాల. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. చూపించాను కదండి, చిన్న కప్పే 2 టేబుల్ స్పూన్ పల్లీలు. ఇందులో ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, అది వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బరకబరకగా ఉండాలి చూపించిన విధంగా. తర్వాత మనం వేయించిన గోంగూర మిశ్రమం మొత్తం అందులో వేసి అది కూడా బరకగా రోటి పచ్చడిలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూపించాను కదా, అలా బరకగా ఉండాలి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకొని దాని మీద పచ్చి ఆనియన్స్ వేసుకోవాలండి. గోంగూర పచ్చడి పచ్చి ఆనియన్స్ వేయాలి, బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేళ్ళు అన్నీ వేసి పోపు పెట్టుకోవాలండి. అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఎక్కువేం వేగాల్సిన అవసరం లేదండి. తర్వాత ఒక 1/2 స్పూన్ వేసుకొని అందులో కరివేపాకు, చివరగా కొత్తిమీర వేసుకొని దాన్ని అట్లా టాస్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న చట్నీలో దీన్ని వేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీరు చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవి.